సంగారెడ్డి జిల్లా చౌట్కూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పారిశుద్ధ కార్యక్రమాలను ఎంపీడీఓ శంకర్తో పాటు డిఎల్పీఓ అనితా రాథోడ్ పరిశీలించారు. చౌట్కూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంతో పాటు పాఠశాలలు, అంగన్వాడీ భవనం, శ్మశాన వాటిక, రైతు వేదిక తదితర ప్రాంతాలను ఎంపీడీఓ సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఆయా ప్రాంతాలలో చేపడుతున్న పనులు, ప్రజలకు అందుతున్న సేవలపై అధికారులను, సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యూపీఎస్ పాఠశాలను సందర్శించి ఎంపీడీఓ శంకర్తో డిఎల్పీఓ అనితా రాథోడ్ విద్యార్థులతో కలిసి ముచ్చటించారు. అనంతరం అంగన్వాడీ భవనాన్ని పరిశీలించిన ఆమె భవన నిర్మాణం, వాటి నిర్వహణ, పరిశీలన, పరిశుభ్రతను పరిశీలించారు. అంగన్వాడీ భవనం చాలా చక్కగా నిర్మించి పరిశుభ్రంగా నిర్వహిస్తున్నారని సర్పంచ్ పర్కాల రామరెడ్డిని అభినందించారు. గ్రామంలో పారిశుద్ధ నిర్వహణపై కూడా వీడియో శంకర్, డిఎల్పీఓ ప్రత్యేకంగా దృష్టి సారించారు. గ్రామంలోని ప్రధాన వీధులు, అంతర్గత రహదారులు, ప్రభుత్వ భవనాల పరిసరాలను పరిశీలించిన ఎంపీడీఓ ఎటు చూసినా పరిశుభ్రత కనిపిస్తుందని ప్రశంసించారు. రైతు వేదికను కూడా పరిశీలించి రైతులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా గ్రామంలో అభివృద్ధి, పారిశుద్ధ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా కొనసాగించాలని సూచించారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్, ఎంపీఓ సువర్ణ, పంచాయతీ కార్యదర్శి సందీప్ గౌడ్, సర్పంచ్ పర్కాల రామరెడ్డి, వార్డు మెంబర్లు చక్రపాణి, అశోక్, పాఠశాల ఉపాధ్యాయులు సుభాష్, బాబు, అంగన్వాడీ టీచర్లు అనసూయ, కాంగ్రెస్ నాయకులు రమాగౌడ్, రమేష్, రాజేశ్వర్ గౌడ్, కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకారం ఉంది గవర్నమెంట్ ఇది అంగన్వాడీ బిల్డింగ్ వాళ్ళకి లేదు. 9 years అయినా శాంక్షన్ అయ్యి మన అంగన్వాడీ విలేజ్లో సర్పంచ్లు కలెక్టర్ లెటర్ రాస్తారని శాంక్షన్ చేస్తారు. లాస్ట్ కమిటీ ఉంటుంది, కమిటీ ఉంటుంది లాస్ట్ బాబు 168 యాక్చువల్గా 150 పప్పు కర్రీ వచ్చింది. అంటే మీరు సార్ మీరు గిట్ట అక్షయపాత్ర కదా, మీరు గిట్ట పిల్లలతో పాటు అక్షయపాత్ర భోజనం చేస్తారు. మీరు మంచి మండలంలో అదొకటే ఉంది. అది చెట్లది ఒకటి అవి రెండు మిగతా ఏం లేదు. హౌస్ హోల్డ్ హౌసింగ్ అది ఇంకా అట్లనే పెండింగ్ లో ఉంది. ఇంకా అట్లనే పెండింగ్ పెట్టారు కానీ మళ్ళీ మాట లేదు, అట్లేం లేదు.